ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మాజీ ప్రధాని చిత్రపటానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ బీజేపీ నేతలతో కలిసి పుష్పాంజలి ఘటించారు. యావత్ దేశ ప్రజలకు వాజ్పేయి దార్శనికుడన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. నిరాడంబర జీవితంలో రాజకీయ నేతలకు ఆదర్శంగా నిలిచారన్నారు. ప్రత్యేకంగా అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఆదిలాబాద్కు ఒక అవినాభావ సంబంధం. ప్రతిపక్ష నాయకునిగా ఉన్న సమయంలో ఆదిలాబాదును సందర్శించడం, ఆదిలాబాదులో ఒక రాత్రి బస చేయడం, ఈరోజు ఆదిలాబాద్కు ఆనుకొని ఉన్నటువంటి 4 లేన్ల 4వే దేశంలో మొట్టమొదటిసారిగా రోడ్ల విస్తరణలో మార్పులు వచ్చినప్పుడు మొట్టమొదలుగా ప్రారంభించినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి NH-44, NH-7 ఆ రోజుగా ఈ జిల్లాకు గొప్ప రోడ్ సౌకర్యం అవకాశం రావడం అది వాజ్పేయి గారి చలవ. మరి అదేవిధంగా ఆ రోజు ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు ఉన్నప్పుడు స్వజలధార అనే పథకం తీసుకొచ్చి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి మంచినీరు అందివ్వాలన్న ఆలోచనతోని స్వజలధార పథకం ఈ దేశంలో అమలు చేసినప్పుడు అది ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాను సెలెక్ట్ చేసుకోవడం, ఆదిలాబాద్ జిల్లాలో అవల్పూర్ అనే గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని ప్రధానమంత్రి గారు ఆ రోజు వాజ్పేయి గారు స్వయంగా ప్రారంభించి ఈ జిల్లాకు 100 కోట్ల రూపాయలు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేసినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం.